ఓం శాంతి. మార్చ్ 7వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ముళ్ళ అడవిని అంతం చేసి పుష్పాల తోటగా తయారు చేయడము తండ్రి కర్తవ్యము. దీని ద్వారానే నెంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. ప్రశ్న: ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రం ఏది మరియు ఎలా? జవాబు: గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రము. ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక అధర్మాలను వినాశనము చేసి ఏకధర్మ స్థాపనను చేశారు. గీతలోనే కామము మహాశత్రువన్న భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే కామమనే శత్రువుపై విజయాన్ని పొందుతారో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ స్వతహాగా జరుగుతుంది. ఇది ఒక్క తండ్రి పని మాత్రమే, మానవ మాతృలెవ్వరిది కాదు. ఓం శాంతి. శివ భగవాను వాచ: తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచాన్నైతే ఆసురీ ప్రపంచమని తప్పకుండా అంటారు. కొత్త ప్రపంచాన్ని దైవీ ప్రపంచమని అంటారు. దైవీ ప్రపంచములో మనుషులు చాలా కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు ఈ రహస్యాన్ని కూడా ఎవరికైనా అర్థం చేయించాలి. ఫ్యామిలీ ప్లానింగ్ మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించాలి. వారికి చెప్పండి, గీతలో చెప్పిన దాని అనుసారంగా ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క డ్యూటీ అయితే ఒక్క తండ్రిదే. గీతనైతే అందరూ అంగీకరిస్తారు. గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రము. గీత ద్వారానే తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. డ్రామాలో ఆటోమేటిక్గా వారి పాత్రగా ఈ విధంగా నిశ్చయింపబడి ఉంది. తండ్రే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అనగా పవిత్రమైన నేషనాలిటీని స్థాపన చేస్తారు. మిమ్మల్ని మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారనే చెప్పుకుంటారు. గీతలో భగవంతుడు స్పష్టంగా తెలియజేశారు, నేను ఏకధర్మ స్థాపనను చేయడానికి, మిగిలిన అనేక ధర్మాల వినాశనం చేయడానికి వస్తాను. దీని ద్వారా నెంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. మొత్తం సృష్టిపై జయ జయకారాలు జరుగుతాయి మరియు ఒక్క ఆది సనాతన ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఎంతోమంది మనుషులు ఉన్న కారణంగా ఎంతో చెత్త ఉంది. అక్కడి జంతువులు, పక్షులు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వాటిని చూడడంతోనే మనసు సంతోషిస్తుంది. భయపడాల్సిన విషయమేదీ ఉండదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు, మీరు నన్ను పిలిచిందే వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ చేయండి, అనగా పతిత కుటుంబాలను తిరిగి తీసుకువెళ్ళండి, పావన కుటుంబాలను స్థాపన చేయండి అని. బాబా, మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని అంతం చేసి కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేయండని మీరందరూ అనేవారు. ఇది తండ్రి ప్లానింగే. చూడడంతోనే మనసు సంతోషిస్తుంది. లక్ష్మీనారాయణలను చూసినప్పుడు మీ మనసు సంతోషిస్తుంది కదా.
అక్కడైతే యథా రాజా రాణి తథా ప్రజ అందరూ ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క యుక్తి డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. పారలౌకిక తండ్రి సత్యయుగ ప్లానింగ్ను ఫస్ట్ క్లాస్గా చేస్తారు. ముళ్ళ అడవిని సమాప్తం చేసేస్తారు. ఈ ప్రపంచమంతటికీ నిప్పు అంటుకుంటుంది. ఈ పనైతే తండ్రిదే. మీరేమీ చేయలేరు. ఈ విషయంలో ఎవరెంత కష్టపడినా కానీ ఎవ్వరూ సఫలతను పొందరు. తండ్రి చెప్తున్నారు, ఏ కామ వికారమునైతే మీరు మీ మిత్రునిగా భావిస్తున్నారో అది చాలా పెద్ద శత్రువు. అనేక మంది ఈ వికారానికి మిత్రులుగా అయిపోతారు. మీరు దీనిపై విజయాన్ని పొందండని తండ్రి చట్టాన్ని జారీ చేస్తారు. కామము మహాశత్రువని తండ్రి చెప్తున్నారని మీరు అర్థం చేయించండి. పాపం వారికి ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా జరుగుతూ ఉందన్నది తెలియనే తెలియదు. దీనిని కల్పకల్పము డ్రామానుసారంగా తండ్రే చేస్తారు. ఇది మళ్ళీ జరిగేదే ఉంది. సత్యయుగములో చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు. ఇందులో చింతించాల్సిన విషయమేదీ లేదు. తండ్రి ప్రాక్టికల్గా ఈ పని చేస్తున్నారు. వాళ్ళు ఈ విషయంలో ఎంత కష్టపడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్కు కూడా అర్థం చేయించండి. ఈ సమయంలోని క్యారెక్టర్లు ఎంత అశుద్ధంగా ఉన్నాయి. దేవతల క్యారెక్టర్లు ఎంత బాగుండేవి. మీరు వినిపించేటప్పుడు నిశ్చింతగా వినిపించండి. వారికి ఇలా చెప్పండి, ఇదేమి మినిస్టర్లైన మీ పని కాదు. ఇది ఉన్నతోన్నతమైన తండ్రి పని. ఆ దేవతల రాజ్యంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది. ఎంత కొద్ది మంది మనుషులు ఉండేవారు. కానీ ఈ విధంగా యుక్తిగా చెప్పడం చాలా కొద్ది మందికే వస్తుంది. ఆ ఆత్మిక శక్తి, ఆత్మిక నశ ఉండదు. వారికి ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూపించాలి. ఈ ఫ్యామిలీ ప్లానింగును తండ్రే చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. వీరి రాజ్యస్థాపన జరుగుతుంది. బాబా చెప్పారు, ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని ఎప్పుడు ముందు పెట్టండి మరియు లైట్లు మొదలైనవి బాగా పెట్టండి. ప్రభాత యాత్రలో ఈ ట్రాన్స్లైట్ చిత్రము ఉండాలి. దానిని అందరూ బాగా స్పష్టంగా చూడగలగాలి. మీరిలా చెప్పండి, మేము ఈ ఫ్యామిలీ ప్లానింగ్ను చేస్తున్నాము. యథా రాజారాణి తథా ప్రజ. దైవీ వంశావళి యొక్క స్థాపన జరుగుతోంది. మిగిలిన వారంతా వినాశనమైపోతారు. ఓ పతిత పావన, రండి, మమ్మల్ని పావనంగా చేయండని మీరు కూడా అంటారు. మరి ఆ విధంగా తండ్రే తయారు చేయగలరు. ఒక్క దేవీ దేవతా ధర్మమే పావనంగా ఉంటుంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి. శివబాబా చేతిలోనే ఈ ప్లానింగ్ ఉందని చెప్పండి. సత్యయుగ స్థాపనకు ఈ ప్లానింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నదే దేవతా వంశావళి. శూద్రులు ఉండరు. ఇది చాలా గొప్ప ఫస్ట్ క్లాస్ ప్లానింగ్.
మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి యొక్క ఈ ప్లానింగ్ను మీరు వచ్చి అర్థం చేసుకోండి. మీరు చెప్పే ఈ మాటను విని వారు మీపై ఎంతగానో బలిహారం అవుతారు. ఈ మినిస్టర్లు మొదలైన వారు నిర్వికారి ప్లానింగ్ని ఎలా చెయ్యగలరు? తండ్రి ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారు ఈ ప్లానింగ్ను తయారు చేయడానికే వస్తారు. మిగిలిన అనేక ధర్మాలను సమాప్తం చేస్తారు. ఇది అనంతమైన తండ్రి చేతిలోనే ఉంది. వారు పాత వస్తువులను కొత్తగా తయారు చేస్తారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాతదానిని వినాశనం చేస్తారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. వారికి ఇలా అర్థం చేయించాలి, సోదరీ సోదరులారా, ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల గురించి మీకు తెలీదు. దీని గురించి తండ్రి తెలియజేస్తారు. సత్యయుగ ఆదిలో ఇంతమంది మనుషులు ఉండరు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ మొదలైన విషయాల గురించి మాట్లాడరు. మొదట మీరు వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల గురించి అర్థం చేసుకోండి. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. సద్గతి అనగా సత్యయుగి మనుషులు. మొట్టమొదట ఈ దేవీ దేవతలు చాలా కొద్ది మందే ఉండేవారు. ఫస్ట్ క్లాస్ ధర్మముగా ఉండేది. బాబా పుష్పాల యొక్క ఫస్ట్ క్లాస్ ప్లానింగ్ను తయారు చేస్తారు. కామము మహాశత్రువు. ఈ రోజుల్లోనైతే దీని కొరకు ప్రాణాలను కూడా ఇచ్చేస్తారు. ఎవరికైనా ఎవరి పట్లనైనా మనసు కలిగితే, ఒకవేళ తల్లిదండ్రులు వివాహం చేయించకపోతే ఇక ఇంట్లోనే అలజడి సృష్టిస్తారు. ఇది అశుద్ధమైన ప్రపంచము. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. సత్యయుగములోనైతే పుష్పాల వర్షం కురుస్తుంది. ఈ విధంగా విచారసాగర మంథనము చేయండి. బాబా సూచనలను ఇస్తూ ఉంటారు. మీరు వాటిని రిఫైన్ చేయండి. చిత్రాలు కూడా రకరకాలవి తయారు చేస్తారు. డ్రామానుసారంగా ఏదైతే జరుగుతుందో అది సరైనదే. ఎవరికైనా అర్థం చేయించడం కూడా చాలా సహజము. అందరి అటెన్షన్ను తండ్రి వైపుకు ఆకర్షింపచేయాలి. ఇది తండ్రి పనే. ఇప్పుడు తండ్రి పైన కూర్చొని అయితే ఈ పని చేయరు. వారంటారు, ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, ఆసురీ రాజ్యం ఉంటుందో, అప్పుడు నేను వచ్చి వీటన్నింటినీ అంతం చేసి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాను. మనుషులు అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. ఇవన్నీ వినాశనమైపోతాయి. ఎవరైతే నిర్వికారులుగా అవుతారో వారి కుటుంబాలే వచ్చి రాజ్యం చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనము కూడా ఉంది. దేని స్థాపన? ఈ కుటుంబం యొక్క స్థాపన. ఈ ప్లానింగ్ జరుగుతోంది. బ్రహ్మకుమార కుమారీలు పవిత్రంగా అవుతారు. కావున వారి కొరకు తప్పకుండా పవిత్రమైన కొత్త ప్రపంచము కావాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగము చాలా చిన్నది. ఇంత కొద్ది సమయంలో ఎంత మంచి ప్లానింగ్ చేస్తారు.
తండ్రి అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి తమ ఇంటికి తీసుకువెళ్తారు. ఈ చెత్తనంతటిని అక్కడకు తీసుకువెళ్లరు. చీచీ ఆత్మలు వెళ్ళలేవు. అందుకే తండ్రి వచ్చి పుష్పాల వలె తయారు చేసి తీసుకువెళ్తారు. ఇటువంటి విషయాలపై విచారసాగర మంథనము చేయండి. మీరు రియలైజ్ అవుతూ ఉంటారు. తండ్రి అంటారు, నేను ఏకధర్మ స్థాపనను చేయించేందుకు మీ చేత రిహార్సల్స్ చేయిస్తున్నాను. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ను ఎవరు చేశారు? తండ్రి అంటారు, నేను కల్పక్రితము వలె నా కార్యాన్ని చేస్తున్నాను. పతిత కుటుంబాలను మార్చి పావన కుటుంబాలను స్థాపన చేయండనే పిలుస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. వివాహాలకు లక్షలు ఖర్చు చేస్తారు. ఎంత ఆర్భాటంగా జరుపుతారు. పావనుల నుండి మరింత పతితులుగా అయిపోతారు. పిల్లలైన మీరిప్పుడు ఈ ఈశ్వరీయ వ్యాపారాన్ని చేయాలి. అందరికీ అర్థం చేయించాలి. అందరూ ఆసురీ నిద్రలో నిద్రిస్తున్నారు. వారిని మేల్కొలపాలి. సుందరంగా తయారై ఇతరులను కూడా తయారు చేయాలి. అప్పుడు వారికి తండ్రి ప్రేమ కూడా లభిస్తుంది. సేవే చేయకపోతే ఏమి లభిస్తుంది? ఎవరైనా చక్రవర్తిగా అవుతున్నారంటే తప్పకుండా ఏవో మంచి కర్మలను చేసి ఉంటారు. ఇది ఎవ్వరైనా అర్థం చేసుకోగలరు. వీరు రాజు రాణిగా, మేము దాసదాసీలుగా ఉన్నాము అంటే తప్పకుండా ముందు జన్మలో అటువంటి కర్మలను చేశారని అర్థము. చెడు కర్మలను చేయడం వలన చెడు జన్మ లభిస్తుంది. కర్మల గతి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తండ్రి మీకు మంచి కర్మలను చేయడం నేర్పిస్తారు. గత జన్మల కర్మల అనుసారంగానే ఈ విధంగా అయ్యామని అక్కడ కూడా తప్పకుండా భావిస్తారు. కానీ ఏ కర్మలు చేశామన్నది వారికి తెలియదు. కర్మల గురించి తలుచుకుంటూ ఉంటారు. ఎవరెంత మంచి కర్మలను చేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నత కర్మల ద్వారానే ఉన్నతంగా అవుతారు. మంచి కర్మలను చేయకపోతే ఊడ్చే పని చేస్తారు. తల వంచి సేవ చేస్తారు. కర్మల ఫలమని అయితే అంటారు కదా. కర్మల థియరీ నడుస్తూ ఉంటుంది. శ్రీమతము ద్వారా మంచి కర్మలు జరుగుతాయి. చక్రవర్తి ఎక్కడా? దాసదాసీలు ఎక్కడా? తండ్రి అంటారు, ఇప్పుడు తండ్రిని ఫాలో చేయండి. నా శ్రీమతముపై నడిచినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి సాక్షాత్కారమును కూడా చేయిస్తారు. ఈ మమ్మ, బాబా పిల్లలు ఎంత ఉన్నతులుగా అవుతారు. ఇవి కూడా కర్మలే కదా. చాలామంది పిల్లలు కర్మలను గురించి అర్థం చేసుకోరు. చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. ఆటపాటల్లోనే ఉంటే పాడవుతారు. ఆ చదువులో కూడా ఇలా జరుగుతుంది. భగవాను వాచ, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కామచితిపై కాలిపోయి ఉంది. స్త్రీని చూడడంతో అవస్థ పాడవుతుందని అంటారు. అక్కడ ఈ విధంగా అవస్థ పాడవదు.
తండ్రి అంటారు, అసలు నామరూపాలను చూడనే చూడకండి, మీరు సోదరులను చూడండి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఇక్కడ విశ్వాధిపతులుగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారన్నది ఎప్పుడు ఎవరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఈ రోజుల్లో మీరు కొత్త రక్తమని ఎవరినైతే భావిస్తున్నారో వారు ఏం చేస్తూ ఉంటారు? గాంధీజీ ఏమైనా ఇది నేర్పించి వెళ్ళారా? రామరాజ్యాన్ని తయారు చేసే యుక్తి కూడా కావాలి. ఇది ఒక్క తండ్రి పనే. తండ్రి సదా పావనుడు. మీరు మళ్ళీ 21 జన్మలు పావనంగా ఉండి మళ్ళీ 63 జన్మలు పతితంగా అయిపోతారు. అర్థం చేయించడంలో అంత నష ఉండాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు పావనంగా అవ్వండి. అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. మీ అవస్థను సదా ఏకరసంగా మరియు స్థిరంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకూడదు. సోదరులనే చూడండి. దృష్టిని పావనంగా తయారు చేసుకోండి. అర్థం చేయించడంలో ఆత్మిక శక్తిని, ఆత్మిక నషాను ధారణ చేయండి. 2వ పాయింట్. తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన వ్యాపారాన్ని చేపట్టాలి. ఎవరైతే ఆసురి నిద్రలో నిద్రిస్తున్నారో వారిని మేల్కొలపాలి. సుందరంగా తయారై ఇతరులను తయారు చేయాలి. వరదానము. మీ సరళ స్వభావము మరియు శుభభావము ద్వారా భోళానాథుడైన తండ్రి ప్రేమను అనుభవం చేసే ఆకర్షణామూర్త భవ. వివరణ. భోళానాథుడైన తండ్రికి అందరికంటే ప్రియమైన వారు భోళా పిల్లలు. భోళా అనగా సదా సరళ స్వభావము, శుభభావము మరియు స్వచ్ఛత సంపన్నమైన వారు. వారు మనసు మరియు కర్మ ఈ రెండింటిలోనూ సత్యత మరియు స్వచ్ఛత కలవారు. ఇటువంటి పిల్లలు ఆకర్షణామూర్తులై తండ్రిని కూడా తమ వైపుకు ఆకర్షితము చేస్తారు. భోళానాథుడైన తండ్రి సరళ స్వభావము కల ఇటువంటి భోళా పిల్లల యొక్క గుణాల మాలను స్మరణ చేస్తారు. భగవంతునికి భోళాతనము ప్రియమనిపిస్తుంది. పిల్లలైన మీరు మీ భోళాతనముతోనే భగవంతుణ్ణి ఆకర్షించి తమ వారిగా చేసుకున్నారు. స్లోగన్. మీ ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తుల కానుకను పంచడమే శుభభావన, శుభకామన. ఓం శాంతి.